హైదరాబాద్ కుషాయిగూడ మీర్పేట్ హెచ్బీ కాలనీలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ర్యాలీ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం నుండి ఇంద్రనగర్ చౌరస్తా డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహం వరకు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బీజేపీ రాష్ట్ర జిల్లా డివిజన్ల నుండి ప్రముఖ నాయకులు నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ భారత మహిళల తిలకాన్ని అయితే పాకిస్తాన్ ఉగ్రం మూకలు తుడిపేసిందో దానికి ప్రతీకారంగా మన భారత వీరవంతలు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైనటువంటి ఇద్దరు మహిళల నాయకత్వంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఏ విధంగా విరుచుకుపడ్డామో 3 రోజుల కాలంలోనే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు కావచ్చు, పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతికి జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఈరోజు 11:30కు ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు శ్రీవాణి గారు, చేతన గారు, అదేవిధంగా డివిజన్ నాయకులు సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో భారత సైన్యానికి భారత ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మద్దతిస్తూ దేశం నరేంద్ర మోడీ గారి వెంట నిలబడాలి, భారత మాతను రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది కుహానా మేధావులు, కొన్ని అవకాశవాద రాజకీయ నాయకులు పాకిస్తాన్ మాటని ఈ పూట వారి నోటగా మాట్లాడుతున్నారంటే వారు ఏం సందేశం ఈ ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నారు అన్నటువంటి విషయాన్ని సూటిగా అడుగుతూ ప్రశ్నిస్తూ ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాల్సిందే. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ విదేశీ యొక్క భావాలు కానీ విదేశీ యొక్క మాటలు కానీ మాట్లాడేటువంటి నాయకులకి ఇక్కడ చోటు లేదు అన్నటువంటి విషయం గత చరిత్ర చెప్పింది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుంది అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. తుది చివరి ఒక ఉగ్రవాదిని అంతమొందించేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూనే ఉంటుందని చెప్పని మనవి చేసుకుంటూ మనము సైతం ఈ యొక్క పదం పాడుతూ కదం కలుపుతూ తిరంగాలో కలిసి నడుద్దాం. భారత జాతిని ఏకత్రాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుబెట్టేటువంటి సైన్యానికి అండగా ఉంటామని చాటడమే ఈ తిరంగా యాత్ర ఉద్దేశం అని చెప్పని తెలియజేస్తున్నా.